ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి 10 కోట్లు 10 సంవత్సరాలు అంటే 10 × 10 100 కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండుగని ఒక అపహాస్యం చేశారు. ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందల ఆ బాబుని రక్షించాలని. ఇది స్టోరీ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్. బతుకు అమ్మా, ఆ బాలుని బతికించాలని. కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో, ఆ మహిళ గురించి వద్దో, రాజకీయాలు కావాలి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు రాజకీయాలు చేశారు, 1000 మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు. చావు దానికి నోట్లోకి పోయి వచ్చిండట. అసలు చావుకు నోరు ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరు ఉంటుందా? వాట్ నాన్ సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తొత్తువి, తెలంగాణ దురవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబాన్ని దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నాడు. తొక్కిసాట్లో ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది. నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉండంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము ఈ కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహా ఒకటి పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ, బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టె డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు.